హాయ్ అండి అందరికీ. నేనైతే ఇన్‌స్టా పేజ్ నుంచి ఒక కడాయినైతే తెప్పించుకున్నానండి. ఎప్పటినుంచో నా కిచెన్‌కి అవసరమైన ఈ కడాయిని చాలా వరకు సెర్చ్ చేసుకొనైతే తెప్పించానండి. ఏ కడాయి చూస్తున్నా కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌ది చాలా కాస్ట్ ఉంటుంది కదా! అయితే నాకు రీజనబుల్ ప్రైస్‌లో దొరికేంత వరకైతే నేనైతే తెప్పించలేదండి. అయితే మీరు సెర్చ్ చేయొచ్చు 24 ఇంచెస్ కడాయి ప్రైస్ అయితే ఎలా ఉందండి. ఇదైతే నాకు 1199 రూపీస్ పడిందండి. ట్రై ప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి అనమాట. 24 ఇంచెస్‌ది హెవీ వెయిట్ కూడా ఉంది. వెయిట్ వచ్చేసి 2 కేజెస్ వరకు ఉంటుందండి. అల్యూమినియం పాత్రలు ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. అల్యూమినియం పాత్రలో వండుకొని తినడం చాలా నష్టం అనమాట. అందుకనే ఎంత తొందరగా మనకి వీలైతే అంత తొందరగా మనం ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయిస్ గానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ పాత్రలు గానీ, ఇత్తడి పాత్రలు గానీ, లేదంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మట్టి పాత్ర గానీ, మట్టి పాత్రలు మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలో వండుకొని తిన్నా కూడా మన హెల్త్‌కి అంత నష్టం జరగదండి. హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు మాత్రం ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయిలు అయితే తెప్పించుకుంటే చాలా మంచిది. రీజనబుల్ ప్రైస్‌లో మీకు దొరుకుతుంది కాబట్టి ఇన్‌స్టా పేజ్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో కానీ కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర 2 స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయిస్ ఉన్నాయండి. అయితే నేను నాన్ వెజ్‌కి, వెజ్‌కి సెపరేట్‌గా యూజ్ చేస్తుంటాను. అవి నాన్ వెజ్‌కి పెట్టేశాను. ఇంకా వెజ్‌కి కావాలని ఇదొకటి తెప్పించుకున్నాను. ఇంకా ముందు ముందు కూడా నేను సాస్ పాను ఇలా బిర్యానీ పాట్ ఇవన్నీ తెప్పించుకోవాలండి. చూసుకొని తెప్పించుకోవాలి. అన్నీ కూడా ఒకసారి తెప్పించుకోలేం కదా! ఇందులో మనం నార్మల్‌గా ఏ డిష్ వాషర్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చండి. చెప్పాలంటే ఈజీ టు మెయింటైన్ అండ్ క్లీన్ అండ్ రెస్ట్ ఫ్రీ అనమాట. నేను తెప్పించిన ఈ కడాయికి 5 ఇయర్స్ వారంటీ ఉందండి. లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మనకి క్యాస్ట్ ఐరన్, ఇతర పాత్రల చాలా రోజులు తరతరాలు వచ్చేస్తాయి అనమాట. ఇలాంటి పాత్రలు వచ్చేసి ఒక మాటలో చెప్పాలంటే దేశీ డైన్ జెన్యూన్ కుక్వేర్స్ అనొచ్చండి. అది ఆళ్ళు చెప్పే మాట కాదు. ఇది తెప్పించుకుంటే మనం కూడా అదే మాట చెప్తాం అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో నాతో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.